హలో నమస్తే ఫ్రెండ్స్. మనకి కాకినాడ డిస్టిక్ తూని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారంలో 3 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అలియాస్ జాహ్నవి అనే 3 ఏళ్ల చిన్నారి తప్పిపోవడం జరిగింది. శనివారం రోజు తప్పిపోయింది. అంటే దాదాపు ఈ రోజుకి 5 రోజులు అవుతుంది. ఆ అమ్మాయి జాడ ఇంతవరకు ఇంకా తెలియలేదు. ఆ బాలిక ఏ విధంగా పోయింది అనేది నేను ఒక 3 విషయాలు చెప్తాను. ఈ 3 విషయాల మీద పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా ఆ అమ్మాయి 5 డేస్ అవుతుంది, ఇంతవరకే ఏ ఒక్కరికి దొరకలేదంటే దాని అర్థం ఆ అమ్మాయి మిస్సింగ్ కేసు కిందనే పెడుతున్నారు. కానీ అసలు ఆ అమ్మాయి ఎక్కడ పోయింది అనేది ఎవరికి అంతు చిక్కడం లేదు. ఫస్ట్ పాయింట్ వచ్చేసి తండ్రిని గట్టిగా నిలదీయాలి. ఎందుకంటే తండ్రి ఎమ్మడే పోయింది, బ్యాక్ సైడే పోయింది. తండ్రి వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళేటప్పుడు మీరు వీడియో చూస్తే పక్కన తండ్రి ఏ రస్తాలో పోయింటే ఆ రస్తాలనే పోయింది. కానీ తండ్రి నేను చూడలేదు అంటున్నాడు. ప్లస్ ఇంకోటి, వాడు మందు తాగుతాడా లేదా అనేది కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఒక్కొక్కసారి తండ్రి పైశాచికం ఎలా విధంగా ఉంటాయంటే తప్పితే తండ్రే చంపిండొచ్చు, లేదంటే తండ్రి వేరే వాళ్ళకి అమ్మిండొచ్చు. ఈ విధంగా ఆలోచించాలి. ప్లస్ ఇంకోటి వచ్చేసి వారికి ఏమైనా గొడవలు ఉన్నాయా అది కానీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే గొడవలు ఉంటే వాళ్ళే ఏమన్నా అమ్మాయిని కిడ్నాప్ చేసినారా. ఆ అమ్మాయి ఈ రోజుకి తప్పిపోయి 5 రోజులు అవుతుంది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అమ్మడి ఏడ్చుకుంటూ, వాళ్ళ ఫాదర్ అక్కడ గేట్ దగ్గర వదిలేసి వెళ్ళినాడు. వాళ్ళ అమ్మ చూస్తుంది. వాళ్ళ అమ్మ పనికిమాలం ఉండను ఏం కథనో చూడండి. అసలు పిల్లని పట్టించుకోలేదు. అంటే ఎంత నెగ్లిజెన్స్ ఉన్నారంటే తల్లిదండ్రులు అంత నెగ్లిజెన్స్ ఉన్నారు. ఇప్పుడు ఎంతమంది వాళ్ళ కోసం సఫర్ అవుతున్నారంటే చూడండి. ఒకసారి 5 నిమిషాలు ఆ పాపన వాళ్ళ అమ్మ పట్టుకుంటే ఆ అమ్మాయి ఇప్పుడు తప్పిపోయేది కాదు. చూడండి మీరే, తల్లిదండ్రులు నిర్లక్ష్యం ఏ విధంగా ఉందంటే పిల్లల్ని కనేటప్పుడు కాదు, పిల్లల్ని పెంచేటప్పుడు జాగ్రత్త వహించాలి. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంకా ఏమైనా 2వ పాయింట్ వచ్చేసి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా. నెక్స్ట్ 3వ పాయింట్ వచ్చేసి ఏమైనా జంతువులు మనకి క్రూర మృగాలు, ఎందుకంటే అది పామాయిల్ తోట, అక్కడికి తోడేళ్ళు వస్తుంటాయి. తోడేళ్ళు కంపల్సరీ తింటాయి, బాగా గుర్తుపెట్టుకోండి. తోడేళ్ళు పిల్లల్ని తింటాయి. గుంత నక్కలు కానీ తోడేళ్ళు కానీ కంపల్సరీ తింటాయి. ఏమన్నా ఆ కోణంలో కానీ విచారించాలని కోరుకుంటున్నాను. ఈ పాప మిస్ కానిక కారణం ఫస్ట్ ముఖ్యంగా తల్లిదండ్రులు. ఎందుకంటే వాళ్ళ నెగ్లిజెన్స్ ఎంతవరకు అక్కడ మన వీడియోలో చూస్తే అది పనికిమాలిన ఉండనో ఏం కథనో చూడండి. అసలు పిల్లని వాళ్ళ ఫాదర్ అక్కడ వదిలేసిపోతే పట్టించుకోకుండా ఆమె ఎలాగైనా వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ తల్లిదండ్రులది ఎంత తప్పు ఉందంటే ఆయన కానీ అలా వదిలేసి వెళ్ళకూడదు. అసలు బయట గేట్ వేయకుండా వదిలేసి వెళ్ళినాడు. ఆ కుక్క ఇప్పుడు వచ్చేసి కుక్క క్లూ అంటున్నారు. కుక్క క్లూ కాదు. ఎందుకంటే కుక్క ఏం చేస్తుంది చెప్పండి. ఆ అమ్మాయి అమ్మడి పోయింటుంది, పోయినంతసేపు అవుతుంది. కుక్క కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత దూరం అని అమ్మాయి పోయిందని ఆ కుక్క కానీ తెలియదు. ఎందుకంటే ఆ కుక్క కొద్ది దూరం పోయినాక ఏమన్నా కుక్కలు బెదవడిచ్చింటే కానీ ఏదైనా జంతువులు ఉరికిచ్చితే కానీ వేరే చోటుకి వెళ్ళి మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. అందుకు కుక్క అనేది క్లూగా చూడండి, గుర్తుపెట్టుకో. అన్ని కోణాలుగా దర్యాప్తు చేస్తే ఫస్ట్ తల్లిదండ్రుల నెగ్లిజెన్స్ వల్ల పాప పోయింది. కాబట్టి తల్లిదండ్రులకి ముందు వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ పాపకు కారణం వాళ్ళే కాబట్టి వాళ్ళని గట్టిగా అడిగితే తెలుస్తుంది ఆ పాప ఎక్కడ పోయిందని. ఎందుకంటే వాళ్ళు నెగ్లిజెన్స్ చేసినారు తప్పితే వాళ్ళే నాటకం ఆడుతున్నారో చెప్పలేము. వేరే వాళ్ళకి అమ్మి కానీ తల్లిదండ్రులు ఇలా నాటకం ఆడవచ్చు కదా. ఈ విధంగా ఆలోచించాలని నేను కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను. పాప క్షేమంగా దొరకాలని కోరుకుంటూ నా మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.